హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శిల్పా సిల్వర్స్. శ్రావణ మాసం వచ్చేస్తుంది. దక్షిణ భారతదేశంలో ప్రతి ఇంటి ఆడబడుచు ఈ శ్రావణ మాసం 4 శుక్రవారాలు లక్ష్మీదేవిని చక్కగా అలంకరించుకుని పూజ చేసుకుంటారు. నేను కూడా శిల్పా సిల్వర్స్లో లభ్యమయ్యే అనంతమైన వెండి వస్తువుల్లో కొన్ని వెండి వస్తువులతో ఈ శ్రావణ మాసం 4 శుక్రవారాలు ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్క అందమైన అలంకరణతో అలంకరించుకుని పూజ చేసుకుంటాను. ఏ విధంగా నేను వెండి వస్తువులతో అలంకరించుకుంటానో అవన్నీ వీడియోలో చూద్దాం. శ్రావణ మాసం మొదటి శుక్రవారం నేను యాంటిక్ అష్టలక్ష్మి కాన్సెప్ట్తో డెకరేషన్ చేసి పూజ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ యాంటిక్ అష్టలక్ష్మి వెండి వస్తువులు ఏంటో చూద్దాం. ఇది అష్టలక్ష్మి స్టెప్ సింహాసనం, అష్టలక్ష్మి కుందులు, అష్టలక్ష్మి దీపములు, అష్టలక్ష్మి కలశం, అష్టలక్ష్మి పూజా ప్లేట్, అష్టలక్ష్మి పన్నీర్ బుడ్డి, అష్టలక్ష్మి కుంకుమవరిణి, అష్టలక్ష్ములు, అష్టలక్ష్మి పాలవిల్లి. వీటి కోసం ఇప్పుడు డీటెయిల్గా చూపిస్తాను. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏ ఐటెం నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఈ స్క్రీన్ మీద రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే మా స్టాఫ్ దాని యొక్క డీటెయిల్స్ ఇస్తారు. యూట్యూబ్తో పాటు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఐడిని కూడా ఫాలో అవ్వండి. అష్టలక్ష్మి స్టెప్ సింహాసనం. ఇది చూడండి, 4 స్టెప్స్తో అటు ఇటు అష్టలక్ష్మిని అటాచ్ చేయబడి ఉన్న సింహాసనం. ఇది 2 kgs. ఎంత బాగుందో. మధ్యలో మటుకు రెగ్యులర్గా వాడే విగ్రహాలను పెట్టుకున్నాను, అలంకరించుకున్నాను. ఇది చూడండి, అష్టలక్ష్మి కుందులు. ఇది 1 kg పెయిర్. పైన అష్టలక్ష్ములతో డిజైన్ చేయబడి ఉంది. అష్టలక్ష్మి దీపము. ఇది ఈచ్ 180 grams. ఇందులో 3 సైజెస్లో అవైలబిలిటీ ఉంటుందండి. ఇది చిన్న సైజు, ఇందులో 2 సైజెస్లో కూడా అవైలబిలిటీనే ఉంటాయి, పెద్ద సైజుల్లో. అష్టలక్ష్మి కలశం. ఇది చూడండి, ఈ కలశానికి చుట్టూ అష్టలక్ష్ములు చక్కగా డిజైన్ చేయబడి ఉన్నాయి. ఇది 600 grams. ఇందులో 400 grams నుంచి 1 kg దాకా 3 షేప్స్లో చక్కగా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది అష్టలక్ష్మి పూజా ప్లేట్. ఇది చూడండి, ప్లేట్ చుట్టూ అష్టలక్ష్ములు డిజైన్ చేయబడి ఉన్నాయి. ఇది 800 grams. ఇందులో 800 grams నుంచి 2 kgs దాకా అవైలబిలిటీలో ఉన్నాయి. అష్టలక్ష్మి కుంకుమ బాక్స్. ఇది 200 grams. దీని చుట్టూ కూడా అష్టలక్ష్ములు డిజైన్ చేయబడి ఉన్నాయి. అష్టలక్ష్మి అఖండ దీపం. అష్టలక్ష్ములు చక్కగా డిజైన్ చేయబడిన అఖండ దీపం అండి. ఇది అటు ఇటు ఏనుగులతో ఉంది. ఇది 1100 grams. అష్టలక్ష్మి పాలవెల్లి. చుట్టూ అష్టలక్ష్ముల డిజైన్తోనూ ఆకులతోనూ ఫ్రూట్స్తోనూ చాలా బాగా డిజైన్ చేశారు. ఇది 1250 grams. ఇందులో 1250 grams నుంచి 2 kgs దాకా రకరకాల సైజుల్లో అవైలబిలిటీలో ఉంటాయి. ఇది మనం లక్ష్మీదేవికి పూజకు ఉపయోగించుకోవచ్చు, వినాయక చవితికి కూడా ఉపయోగించుకోవచ్చు ఈ పాలవిల్లిని. అష్టలక్ష్ముల విగ్రహాలు. ప్రతి అష్టలక్ష్మి చాలా బాగుంది. ఇందులో 150 grams నుంచి 1.4 grams దాకా, 1 kg 400 grams దాకా రకరకాల సైజుల్లో అవైలబిలిటీలో ఉంటాయి. ఈ సెట్ వచ్చి 900 grams. ఇప్పుడు పూజా సామాగ్రి చూద్దాము. ఇది అష్టలక్ష్మి ప్రతిమ. చూడండి ఎంత అందంగా లామినేట్ చేయబడి చిరునవ్వుతో ఉన్నదో అమ్మవారి ప్రతిమ. ఇది 150 grams ప్రతిమ. ఇందులో 80 grams నుంచి 350 grams దాకా రకరకాల సైజుల్లో అవైలబిలిటీలో ఉంటుంది. ఇప్పుడు పూజా సామాగ్రి కోసం చూద్దాం. ఇది లక్ష్మీదేవి ఫేస్ ప్రతిమ. చూడండి ఎంత అందంగా లామినేట్ చేయబడి చిరునవ్వుతో కూడి ఉంది. ఇది 150 grams ఫేస్ అండి. ఇందులో 40 grams నుంచి 350 grams దాకా రకరకాల సైజుల్లో అవైలబిలిటీలో ఉంటాయి. అష్టలక్ష్మి పన్నీర్ బుడ్డి. ఇది 380 grams. ఇది అగరబత్తి స్టాండ్ కింద ఉపయోగించుకోవచ్చు, ఫ్లవర్ వాజ్ బొకే కింద స్టాండ్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు.
2-in-1గా ఉపయోగపడుతుంది. ఇది ఈచ్ 80 గ్రామ్స్. ఇది శంకు చక్ర నామాలతో కూడిన గంట అండి. ఇది 100 గ్రామ్స్. ఇందులో 80 గ్రామ్స్ నుంచి 200 గ్రామ్స్ దాకా సైజెస్లో అవైలబిలిటీలో ఉంటాయి. సింహాసనం మీద అలంకరించిన ఎనామిల్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఈ 5 కలర్స్లో 6.5 వెయిట్తో మళ్ళీ 8.5 వెయిట్తో 2 రకాల సైజుల్లో అవైలబిలిటీలో ఉంటాయి. నేను అష్టలక్ష్మిలోని అష్టోత్తరంతో పూజ చేసుకుంటానికి పారిజాత పూల్ని ఎంచుకున్నాను. ఈ పారిజాత పూలు చూడండి ఎంత బాగున్నాయో. రెడ్ స్టోన్తోనూ అదే అచ్చు పారిజాత పూలా ఉన్నాయి. ఇవి 108 ఫ్లవర్స్ 90 గ్రామ్స్. ఇందులో స్మాల్ సైజులో 2 రకాల సైజుల్లో 3 రకాల సైజుల్లో అవైలబిలిటీలో ఉంటాయి. ఇది అగరబత్తి కర్పూరం స్టాండ్. ఇది 70 గ్రామ్స్. ఇది పూజా బాక్స్, యాంటిక్ పూజా బాక్స్ అండి. ఇందులో పసుపు కుంకుమ అక్షంతలు పూజా సామాగ్రి అంతా వేసుకోవడానికి చక్కగా కనబడే లిడ్, డెకరేట్ లిడ్తో ఇచ్చారు. ఇది 850 గ్రామ్స్. అష్టలక్ష్ములకి డెకరేట్ చేసుకుంటానికి ప్రసాదం బౌల్స్ కింద, ఫ్లవర్ బౌల్స్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ఎలిఫెంట్స్ని పైన బౌల్ వచ్చి కింద యాంటిక్ ఎలిఫెంట్ ఉంటుంది. చాలా బాగుంది. ఇది పేర్ 1100 గ్రామ్స్. ఇందులో చిన్న పెద్ద సైజుల్లో కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఈ కలవ పూలు చూడండి, ఎనామిల్ కలవ పూలు ఎంత అందంగా ఉన్నాయో. అచ్చు కలవ పూలాగే ఉన్నాయి కదా. ఇది 25 గ్రామ్స్. ఇందులో 4 సైజెస్లో 4 గ్రామ్స్ నుంచి 25 గ్రామ్స్ దాకా అవైలబిలిటీలో ఉంటాయి. ఇది అగరత్తుల స్టాండ్ చూడండి. ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ అగరత్తులు గుచ్చుకోవచ్చు. ఇలా పెట్టుకుని దానిపైన ఈ క్యాప్ వేస్తే మనకి ఏ విధమైన పొల్యూషన్ లేకుండా కూడా ఈ పొగంతా, వచ్చే పొగంతా ఈ హోల్స్ ద్వారా వచ్చేస్తుంది. కింద పడే అగరబత్తుల పొడి కూడా ఇందులోనే పడిపోతుంది, నీట్గా ఉంటుంది. ఇది 180 గ్రామ్స్. ఈ అష్టలక్ష్మిలో పెట్టిన యాంటిక్ స్టూల్ చూడండి ఎంత అందంగా ఉందో. రౌండ్ షేప్లో కింద లెగ్స్ చూడండి, ఎలిఫెంట్ హెడ్స్తో లెగ్స్ తయారు చేస్తారు. దీనికి 3 లెగ్స్ వచ్చాయి. చాలా బాగుంది. ఇది 725 గ్రామ్స్. శ్రావణ మాసంలో 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని అందరూ చాలా ఘనంగా జరుపుకుంటారు. నేను ఆ వరలక్ష్మి వ్రతానికి గోల్డ్ పాలిష్ కాన్సెప్ట్తో డెకరేషన్ చేసుకుంటున్నాను. బంగారపు లక్ష్మీదేవి విగ్రహము, గోల్డ్ పాలిష్తో కూడిన అమ్మవారి ఫేస్, గోల్డ్ పాలిష్ సంపెంగ పూల దండ కలసానికి, గోల్డ్ పాలిష్ పూజా ప్లేట్, గోల్డ్ పాలిష్ లైట్ వెయిట్ ఫ్లవర్స్ విత్ అష్టోత్తరం లైట్ వెయిట్ స్టాండ్, గోల్డ్ పాలిష్ లోటస్ ఫ్లవర్స్, గోల్డ్ పాలిష్ లైట్ వెయిట్ లోటస్ ఫ్లవర్స్. డెకరేషన్ పర్పస్ ఉపయోగించే గోల్డ్ పాలిష్ లోటస్ ఫ్లవర్స్, గోల్డ్ పాలిష్ అగరబత్తి స్టాండ్, గోల్డ్ పాలిష్ ఎలిఫెంట్స్, గోల్డ్ పాలిష్ బనానా ట్రీస్. బంగారపు లక్ష్మీదేవి విగ్రహంతో పాటు నా దగ్గర బంగారపు లైట్ వెయిట్ దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయండి. అవి కూడా పూజలో పెట్టుకుంటున్నాను. బంగారపు లక్ష్మీదేవి విగ్రహం చూడండి ఎంత అందంగా ఉందో. ఇది టర్కిష్ టెక్నాలజీతో తయారు చేయబడిన లైట్ వెయిట్ విగ్రహం, కానీ సాలిడ్గా కనిపిస్తుంది. ఇది 55 గ్రామ్స్ అండి. ఇందులో 25 గ్రామ్స్ నుంచి 75 గ్రామ్స్ దాకా మా దగ్గర లభిస్తాయి. అమ్మవారి ఫేస్ ప్రతిమ చూడండి, గోల్డ్ పాలిష్తో కూడి చక్కటి డెకరేషన్తో రూపురేఖలు సాక్షాత్తు లక్ష్మీదేవే వచ్చినట్టుగా ఉన్నది. అంత అందంగా రూపుదిద్దారు ఫేస్ని అలంకరించారు. ఇది 150 గ్రామ్స్ అండి. ఇందులో 40 గ్రామ్స్ నుంచి 350 గ్రామ్స్ దాకా సైజుల్లో అవైలబిలిటీలో ఉంటాయి. సంపెంగ పూల దండ కలసానికి గోల్డ్ పాలిష్తో చాలా అందంగా ఉంటుంది కలసానికి కట్టుకుంటే. ఇది పూజా ప్లేట్, మధ్య మధ్యలో గోల్డ్ పాలిష్తో వచ్చిన పూజా ప్లేట్ అండి. ఇది మొత్తం సెట్ 1750 గ్రామ్స్.
గోల్డ్ పాలిష్ మందార్ పూలు చూడండి ఎంత బాగున్నాయి, లైట్ వెయిట్ వస్తాయి. ఇది 108 సెట్ 45 గ్రామ్స్. ఇందులో సైజులు 25 గ్రామ్స్ నుంచి 150 గ్రామ్స్ దాకా సైజుల వారి ఉంటాయి. ఈ పూలు పెట్టుకునే స్టాండ్ చూడండి, అష్టోత్తరం స్టాండ్ లైట్ వెయిట్ వస్తుంది. 10 గ్రామ్స్ ఇది. ఇందులో కొంచెం పెద్ద సైజులో కూడా లభ్యమవుతాయి. గోల్డ్ పాలిష్ కలవ పూలు ఇది 2.2 గ్రామ్స్ ఈచ్ అండి. ఇందులో కూడా పెద్ద సైజులు అవైలబిలిటీలో ఉంటాయి. గోల్డ్ పాలిష్ ఎలిఫెంట్స్ ఇది వెనకాల అగరబత్తి స్టాండ్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది చెక్కపై వస్తాయి. ఇది పేర్ 4000 రూపీస్. గోల్డ్ పాలిష్ లైట్ వెయిట్ లోటస్ ఫ్లవర్స్ అండి. ఇవి కూడా అష్టోత్తరానికి చదువుకోవచ్చు. ఇవి పేర్ 108 ఫ్లవర్స్ 20 గ్రామ్స్. ఇది డెకరేషన్ పర్పస్ ఉపయోగించే లోటస్ ఫ్లవర్ అండి. ఇది 15 గ్రామ్స్. అగరబత్తి స్టాండ్ ఈచ్ 500 రూపీస్. ఇవి కుందులు గవ్వ దీపాలు, ఇవి పేర్ 1500 రూపీస్. గోల్డ్ పాలిష్ అరటి చెట్లు అండి. ఇవి 55 గ్రామ్స్. ఇవి ఇందులో 50 గ్రామ్స్ నుంచి 500 గ్రామ్స్ దాకా రకరకాల సైజుల్లో అవైలబిలిటీలో ఉంటాయి. అమ్మవారిని పెట్టిన సింహాసనం చూడండి, చక్కటి ఎనామిల్ ఫ్లవర్తో బ్యాక్ సైడ్ చక్కగా ఎలివేట్ అవుతుంది సింహాసనం. ఇది 75 గ్రామ్స్. ఇందులో 50, 60, 70 గ్రామ్స్లో 3 సైజెస్లో మా దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది. చిన్నగా చాలా బాగుంది సింహాసనం. కావేరి దీపాలు ఇవి పేర్ 400 గ్రామ్స్ అండి. సో మా దగ్గర బంగార విగ్రహాలు కూడా చిన్న సైజు నుంచి అంటే 5.5 గ్రామ్స్ నుంచి పెద్ద సైజుల్లో కూడా లభ్యమవుతాయండి. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి చూడండి. నంది, శివుడు, వెనకృష్ణుడు, సరస్వతీదేవి, వినాయకుడు, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, రామ్ పరివార్. శ్రావణ మాసం 3వ శుక్రవారం నేను లైట్ వెయిట్ మరియు ప్లెయిన్ సిల్వర్తో కూడిన కాన్సెప్ట్తో పూజ డెకరేషన్ చేసుకుంటున్నాను. 3 స్టెప్ సింహాసనం, అరటి చెట్లు, ప్లెయిన్ సిల్వర్ కుందులు, లైట్ వెయిట్ కుందులు, గౌరీ సెట్, ప్లెయిన్ సిల్వర్తో కూడిన బనానా లీఫ్ పూజా ప్లేట్, స్వాన్ బౌల్, ప్లెయిన్ సిల్వర్ మందారపు ఫ్లవర్స్, ప్లెయిన్ సిల్వర్తో కూడిన లోటస్ లైట్ వెయిట్ ఫ్లవర్స్, అగరబత్తి స్టాండ్, పూజా బాక్స్, అష్టలక్ష్ములు లైట్ వెయిట్ అష్టలక్ష్ములు, లైట్ వెయిట్ కలసము, అమ్మవారి ప్రతిమ ప్లెయిన్ సిల్వర్తో కూడి అందమైన రూపురేఖలతో అమ్మవారి ప్రతిమ. సెమీ యాంటిక్ సింహాసనం. యాంటిక్ బరువు అనుకునేవాళ్ళు ఇది సెమీ యాంటిక్లో 3 స్టెప్ సింహాసనం చాలా బాగుంటుందండి. ఇది 1250 గ్రామ్స్. కుందులు ప్లెయిన్ కుందులు లైట్ వెయిట్ వస్తాయి. ఇది పేర్ 200 గ్రామ్స్. ఇందులో 200 గ్రామ్స్ నుంచి 3 kgs దాకా మెయింటెనెన్స్ ఫ్రీగా అవైలబిలిటీలో ఉంటాయి. అరటి చెట్లు ఇది పేర్ 250 గ్రామ్స్. ఇందులో 250 గ్రామ్స్ నుంచి 1.2 kgs దాకా అవైలబిలిటీలో ఉంటాయి. గౌరీదేవి సెట్ ఇది 12,000 రూపీస్. ఇది సాంప్రదాయబద్ధంగా మనం అరిటాకులు వాడుకుంటాం. దానికి బదులుగా చేయించింది ప్లెయిన్ వెండితో కూడిన అరిటి ఆకుల పూజా ప్లేట్. ఇది మనం డిన్నర్ ప్లేట్ కింద వాడుకోవచ్చు, పూజా ప్లేట్ కింద కూడా వాడుకోవచ్చు. నేను ఇది పూజా ప్లేట్ కింద వాడుకుంటున్నాను. ఇందులో బౌల్స్తో సహా ఇది 1.5 kg. లైట్ వెయిట్ విగ్రహాలండి ఇవి, యాంటిక్ విగ్రహాలు. ఇందులో 10 గ్రామ్స్ నుంచి 50 గ్రామ్స్ దాకా రకరకాల సైజుల్లో అన్ని రకాల దేవుళ్ళు అవైలబిలిటీలో ఉంటాయి. మందార పువ్వులు ఇవి ప్లెయిన్ సిల్వర్తో కూడిన హైబిస్కస్ ఫ్లవర్స్ అండి. ఇవి 40 గ్రామ్స్ నుంచి 150 గ్రామ్స్ దాకా లభ్యమవుతాయి సైజుల్లో. ప్లెయిన్ సిల్వర్ లోటస్ ఫ్లవర్స్ ఇవి కూడా 40 గ్రామ్స్. సెట్ 108 సెట్.
లైట్ వెయిట్తో కూడిన పూజ బాక్స్. ఇది యాక్రిలిక్ లిడ్తో బౌల్స్తోనూ మనం పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవటానికి చాలా బాగుంటుంది. ఇది 550 గ్రామ్స్. ఇందులో 250 గ్రామ్స్ నుంచి 1.2 kgs దాకా రకరకాల సైజుల్లో అవైలబిలిటీలో ఉంటాయి. లక్ష్ములు బాక్స్ అనమాట. ఇది మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటుంది. 80 గ్రామ్స్లో లైట్ వెయిట్గా వచ్చేస్తాయి అష్టలక్ష్ములు. ఇందులో ప్లెయిన్ సిల్వర్తోనూ మరియు యాంటిక్లో కూడా 2 రకాల పాలిష్లోనే అవైలబుల్ అవుతాయి. ఇది బాక్స్లోనూ ఉపయోగించి పెట్టుకొని ఇస్తారు, లేదా విడివిడిగా కావాలన్నా ఇస్తారు. ఇందులో 3 సైజెస్లో మా దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. ఇది 80 గ్రామ్స్. లైట్ వెయిట్ కలసపు. ఈ అష్టలక్ష్ములు చక్కగా అందంగా తీర్చిదిద్దిన కలసము. ఇది 250 గ్రామ్స్. ఇందులో 100 గ్రామ్స్ నుంచి 300 గ్రామ్స్ దాకా రకరకాల సైజుల్లో వస్తాయి. లక్ష్మీదేవి, దీనిపైన ఉన్న లక్ష్మీదేవి చాలా అందంగా తీర్చిదిద్దినట్టు ఉంటాయి. సాటిన్ ఫినిష్తో కూడిన ప్లెయిన్ సిల్వర్ లక్ష్మీదేవి ప్రతిమ. ఇది చూడండి ఎంతో అందంగా, రూపురేఖలు చాలా బాగున్నాయి. ఇందులో 40 గ్రామ్స్ నుంచి 350 గ్రామ్స్ దాకా అవైలబిలిటీలో ఉంటాయి. 4వ శ్రావణ శుక్రవారం నేను క్లాడింగ్ వెండి వస్తువుల కాన్సెప్ట్తో డెకరేషన్ చేసుకుంటున్నాను. క్లాడింగ్ వెండి వస్తువులు అంటే టేకు చెక్కపై 999 ప్యూర్ సిల్వర్తో తొడిగిన వస్తువులు అన్నమాట. ఇవి షీటింగ్ చేశారు 999 ప్యూర్ సిల్వర్తో. నవే డేస్ ఈ క్లాడింగ్ వెండి వస్తువులకు బాగా ట్రెండింగ్లో ఉంది. ఇది చాలామంది కొనుక్కుంటున్నారు. ఇది గ్రాండ్ లుక్గా, హెవీగా కూడా వస్తాయి క్లాడింగ్ వస్తువులు. ఇది మందిరము చూడండి ఎంత బాగుందో, గ్రాండ్గా ఉంది. ఇది దేవుడి మందిరము. నెమలి స్టాండ్స్, పికాక్ స్టాండ్స్, క్లాడింగ్ పికాక్ బౌల్, క్లాడింగ్ ఎలిఫెంట్స్, క్లాడింగ్ గౌరీ సెట్, క్లాడింగ్ లార్డ్ బాలాజీ. వీటి కోసం మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. క్లాడింగ్ వెండి మందిరం చూడండి ఎంత బాగుందో. ఇది మనం వెండితో తయారు చేయించుకోవాలనుకుంటే ఇంచుమించుగా 7 lakhs పడుతుంది. తక్కువ వెయిట్లో భారీగా అనాలనుకుంటే ఈ క్లాడింగ్ వెండి వస్తువులు చాలా బాగుంటాయి. ఇది మనకి 1.2 lakhsకి లభ్యమవుతుంది. ఇంత పెద్ద మందిరం కూడా ఎంతో అందంగా ఉంది. ఇది చూడండి పికాక్ స్టాండ్స్. ఇందులో కూడా 3 సైజెస్లో మా దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. ఇది డెకరేషన్ పర్పస్ చాలా అందంగా ఉంటుంది. ఇది ఫ్లవర్ బౌల్, అక్షంతల బౌల్ అన్నిటి కింద ఉపయోగించుకోవచ్చు. ఇది కూడా చాలా భారీగా అంతుంది, లైట్ వెయిట్లో వచ్చేస్తుంది. ఇందులో నేను ఫ్లవర్స్ వేసుకున్నాను. లక్ష్మీదేవికి అటు ఇటు పెట్టుకుంటానికి ఎలిఫెంట్స్, క్లాడింగ్ ఎలిఫెంట్స్. ఇది 4 ఇంచ్ కానించి 12 ఇంచ్ దాకా రకరకాల సైజుల్లో మా వద్ద లభిస్తాయి. ఈ లక్ష్మీదేవి విగ్రహం చూడండి ఎంత బాగుందో. ఈ లక్ష్మీదేవి యాంటిక్లో మా దగ్గర 10 గ్రామ్స్ నుంచి 5 kgs దాకా అన్ని రకాల సైజులు మా వద్ద లభిస్తాయి. కలియుగ దైవం, తెలుగువారి ఇంటి ఇలవేలు పైన వెంకటేశ్వర స్వామి నిలువెత్తు విగ్రహం చూడండి ఎంత బాగుందో. ఇది కనుక మన పూజా మందిరంలో ఉంటే మందిరానికే నిండుదనం వస్తుంది. ఇందులో రకరకాల సైజుల్లో కూడా మా వద్ద వస్తాయి. ఇది నేను ఇష్టపడి ఈ లక్ష్మీదేవి పూజకి పెట్టుకున్నాను. గౌరీదేవి క్లాడింగ్ సెట్ అండి. ఇది కూడా ఇది నేను ఎంతో ఇష్టంగా ఈ శ్రావణ మాసం పూజలో పెట్టుకున్నానండి. ఇది క్లాడింగ్ గౌరీదేవి సెట్ అండి. ఇదంతా ఇవే కాకుండా క్లాడింగ్ వడ్డు వస్తువుల్లో పూజా రూమ్ డెకరేషన్ సంబంధించి మా వద్ద ఎన్నో ఉన్నాయండి. మందిరములు, దేవుడి విగ్రహములు, బౌల్స్, పూజ పీటలు, తులసి కోటలు, డెకరేషన్ సంబంధించి ఎలిఫెంట్స్, పికాక్స్, పికాక్ ఫ్లవర్ బౌల్స్ ఎన్నో లభిస్తాయండి. ఇందులో చూశారు కదా, శ్రావణ మాసం 4 వారాలు వరలక్ష్మి పూజ డెకరేషన్ ఒక్కొక్కటి ఒక్కొక్క కాన్సెప్ట్తో డెకరేషన్ చేసుకున్నాను. ఈ వీడియోలో మీకు మా షాప్లో లభించే కొన్ని ఐటమ్స్ మటుకే కవర్ చేసి చూపించడం జరిగింది. ఇంకా చాలా రకాల అనంతమైన రేంజ్లో మా షాప్లో లేటెస్ట్ వర్షన్ అంతా లభిస్తాయి. ఒక్కసారి మా షాపుకి విచ్చేయండి. మీరందరూ కూడా శిల్పా సిల్వర్స్ వారి వెండి వస్తువులతో లక్ష్మీదేవిని చక్కగా అలంకరించుకుని పూజ చేసుకుని లక్ష్మీ కటాక్షం పొందాలని శిల్పా సిల్వర్స్ వారు కోరుకుంటున్నారు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కీప్ స్మైలింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.